ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో ఇవాళ రేపు వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని జగన్ విమర్శించారు. మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీలో వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక కష్టాలున్నా సాకులు చెప్పకుండా తమ ప్రభుత్వ హయాంలో పథకాలు అమలు చేశామన్నారు. కానీ ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. ఈ మోసాలు చూస్తున్న ప్రజలు ఆగ్రహం మొదలవుతోంది. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చీకటి తర్వాత వెలుగు రావడం తథ్యమన్నారు జగన్. పూర్తిగా ఇవ్వడం మానేసినారు. పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపాన పోల. ప్రతిదీ కూడా వ్యవసాయం అయితేనేమి, హెల్త్ అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, గవర్నెన్స్ అయితేనేమి, డెలివరీ అయితేనేమి, ఇంటికే వచ్చి డెలివరీ అయితేనేమి, అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతూ ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలా. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకునే దానికోసం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ 5 ఏళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను, కష్టాలు ఉంటాయి. మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు, అది కూడా నేను చెప్తా ఉన్నా, ఉంటాయి, కాదని నేను అనడంలా. ఇన్ఫ్యాక్ట్ నా పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 16 నెలలు నన్ను జైల్లో కూడా పెట్టినారు. కష్టాలు ఉండవని నేను చెప్పను, అటువంటి కష్టాలు కూడా నేను చూసిన. కానీ ఏమైంది, కష్టాలు అనేవి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్పదు. ఈ 5 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 5 ఏళ్ళకి 2029లో మళ్ళీ మనమే వస్తాం. మన ప్రభుత్వంలో మళ్ళీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.